హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది. తనకైతే 3 పార్టీల నుంచి అభ్యర్థులు అయితే మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయిండ్రు. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్లో పరిస్థితి ఏంటంటారు? ఏ పార్టీ గెలవబోయే అవకాశాలు ఉన్నాయి అక్కడ? సామర్థ్యం ఉన్న వ్యక్తులు అంత స్థాయిలో ఇవాళ ఈ పరువులో జూబ్లీ హిల్స్ పరువులో ఇంకెవరు అంత రేస్లో పరిగెడుతున్న వాళ్ళు కనబడతారు. గ్రౌండ్లో చూసుకున్నట్టయితే ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంఐఎం మాస ఎంతనే ఉంది, మేము ఎంఐఎం ఒకటి అనుకుంటే మీకు మీరే చాటే మహానటిని పాట పాడుకుని వెళ్ళిపోమనండి. అందుకని అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? బీజేపీ నుంచి వెళ్ళి లంకాల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం తప్పంటారా? నేను మళ్ళీ చెప్తున్నాను, దీపక్ రెడ్డి సామర్థ్యం నోటాతో పోటీ అండ్ డిపాజిట్లు తెచ్చుకోవడానికి తపన. టీఆర్ఎస్ మళ్ళీ మాగంటి సునీత గారికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మీరు గట్టిగా కరాఖండిగా చెప్తున్నారు సార్. ఈయన 3 సార్లు బట్టి ఒకసారి తెలుగుదేశం నుంచి ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళందరినీ నెత్తికేసుకుని బీఆర్ఎస్ పార్టీ కలకల్లాడిపోతుంది అనుకో. వీడు నిన్నాళ్ళు బట్టి మన ప్రాణాలు తినేటివి తప్ప నియోజకవర్గానికి ఏం చేయలేదని పగ అవడ మీద పెట్టారంటే వ్యక్తి మీద పెట్టిన పగ బీఆర్ఎస్ పరంగా టికెట్ ఇచ్చిన పాపానికి నెత్తి వాసిపోయింది బీఆర్ఎస్. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొన్నటి వరకు ఉంటాయని అన్నారు. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ వల్ల అవి మళ్ళీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి ఎట్లా ఉండబోతుంది వీళ్ళని స్టాండ్? అసలు ఫస్ట్ మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇంట్లో తీన్మార్ డ్యాన్స్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. నా నెత్తిని పాలు పోసారు బాబు, దిక్కుమాల ఎలక్షన్ పెట్టకుండా థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుంటాను. ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కందేనా ఈ 3 సంవత్సరాలు అట్లనే ఇట్లనే ఒకసారి 2-3 సార్లు వాళ్ళ దగ్గర నుంచి వివరణ అడగడం, వాళ్ళు ఏదో చెప్పడం, ఇట్లా కాలయాపన జరుగుతుంది. కానీ కరెక్ట్ అయినా ఏదైనా ఒక డెసిషన్ మాత్రం తీసుకునే అవకాశం లేదంటారు, అంతేనా? టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. మా అయితే మీరు నేను గట్టి గదమాయించాం అనుకోండి, ఆవుల్ని గెలు అని ఇటు తోలితే అటు ఏడు చేస్తే అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్తే మళ్ళీ అటు గదమాయించి లోపు మళ్ళీ దారి మళ్ళీ ఇటు గదమాయించుకుంటూ ఉండాలి. అలాగే ఎవరైనా హైకోర్టు సుప్రీంకోర్టును ఎవరైనా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి గెలిపితే ఏం స్పీకర్ గారు 3 వారాల్లో స్పందిస్తారా, వారంలో స్పందిస్తాను సార్ అని మళ్ళీ పిలుస్తాడు. టీలు కాఫీలు జీడిపప్పులు బిస్కెట్లు తప్ప ఇంకేం ఉండదు. నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతుంది జూబ్లీ హిల్స్ లో. అయితే నిన్న మొన్నటి వరకు అభ్యర్థులను అయితే ఖరారు చేయలేదు. మొత్తానికైతే నిన్నటితోని అన్ని పార్టీల నుంచి అయితే అభ్యర్థుల్ని ఖరారు చేశారు. మరి గెలుపు ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి రాబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది. మొన్నటి వరకు చూస్తే అభ్యర్థులని చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నారు. మొత్తానికైతే 3 పార్టీల నుంచి అభ్యర్థులు అయితే మొత్తానికి కన్ఫర్మ్ అయిపోయిండ్రు. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ లో పరిస్థితి ఏంటంటారు? ఏ పార్టీ గెలవబోయే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ఏ పార్టీకి అవకాశాలని కనుక ఈ దమ్మిడికి పనికిరాని ఈ బీజేపీ వాడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందంటే, కిషన్ రెడ్డి దాని ఆవశ్యకత చుట్టూ తిరిగే ఒక దౌర్భాగ్యానికి బీజేపీ తెరలేపుకున్నప్పుడు ఇప్పటిదానికి రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేయడం, గతంలో లక్ష్మణ్ గారిని చేయడం, ఇవన్నీ ఎందుకు ఈ ఊకదంపుడు పనులన్నీ? అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? బీజేపీ నుంచి వెళ్ళి లంకాల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం తప్పంటారా? బూత్ అంటాను నేను. బూత్ ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆయన ఓటు ఆయన వేసుకుంటాడు లేదు కూడా డౌట్ అక్కడ. అదేంటి సార్? ఎందుకంటే కేంద్ర కమిటీ ఇంక్లూడింగ్ బిఎల్ సంతోష్తో సైతం నాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ పద్మ గారిని కన్ఫర్మ్ చేశారు, పద్మ స్వరూపనేని గారిని. వీళ్ళు ఎక్కడి నుంచి ఓవర్ యాక్షన్లు చేసుకుని ఎంతసేపు కిషన్ రెడ్డి గారి చుట్టూ భజన చేసుకునే బ్యాచ్. తర్వాత ఈయన ఎంఐఎం ప్రాపకంతో గెలిచే కిషన్ రెడ్డి గారి కింద అండర్లైన్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎంఐఎం లేకపోతే కిషన్ రెడ్డి గారు లేరు, అంతే. తెలుసుకోండి ఎవరైనా రాజకీయాలు. కాంగ్రెస్ తోనే ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మొన్న మనం జెండాలు కూడా చూస్తే, నేను ఇక్కడ కిషన్ రెడ్డి గారి గురించి బీజేపీ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ ఎంఐఎం అన్న మాట మళ్ళీ నవీన్ యాదవ్ రెండో ప్రశ్నకి వెళ్ళిపోక ముందు ఈ ప్రశ్న అయిన తర్వాత అప్పుడు ఆల్ సంగతి మాట్లాడదాం. ముందు బీజేపీ ఆవశ్యకత చెప్పి, ఎలక్షన్ ముందు కన్నా వీళ్ళ దగ్గర బేసిక్ ప్రిపరేషన్ లేకుండా గ్రాస్ రూట్ లెవెల్లో డాక్టర్ పద్మ గారు ఆవిడ డాక్టర్ వృత్తికి గౌరవిస్తూ ఎన్ని హెల్త్ క్యాంపులు పెట్టిందో, నెక్స్ట్ హనుమాన్ ఉత్సవాలు కానీ లేకపోతే హనుమాన్కి సంబంధించిన ర్యాలీలు అవన్నీ అక్కడ రాజాసింగ్ గారికి ధీటుగా ఇక్కడ బస్తీలో ఆవిడ చేసిన అన్ని కార్యక్రమాలు ఆవిడ చేసి ఉండదు. వీళ్ళకి ఏ ప్రాతిపదిక గతంలో తెలుగుదేశం వాసనలు ఉన్నాయి అన్న ఏకైక ఎంపిక ప్రాతిపదిక మీద కిషన్ రెడ్డిని నెత్తిపెట్టి, ఏదో గతంలో 8 గెలిపించాను, ఇక్కడ 8 మంది చిన్నపిల్లలు చేసి గెలిపించానని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు క్రియేట్ ఆయన వేసుకుందాం అనుకున్నా సరే, ఒక వ్యతిరేకత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను చూస్తున్నా. ఏది మున్సిపల్ ఎలక్షన్స్లో ఎప్పటికీ తెలియని బీజేపీ వాళ్ళని ఎలా గెలిపించారన్నది మనం చూసాం ఆ రోజు. ఇంకా అదే ప్రాతిపదిక మీద బీఆర్ఎస్ వాళ్ళు ఈ జన్మ క్యాండిడేట్లు దమ్మిడికి పనికిరాని వాళ్ళు మార్చిన పాపానికి ఆ నెత్తికి పాములో చుట్టుకుంది. అది ఎప్పటి నుంచో చెప్తున్నాను. దక్షిణ తెలంగాణలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 2 పోటీలు పెడితే బీఆర్ఎస్ పార్టీ కొత్త నాయకత్వాన్ని ఎప్పుడైతే తయారు చేసుకోలేదో అది అడ్వాంటేజ్ తీసుకున్న
గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో ఉన్న బీజేపీ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది గతంలో ఏదైతే ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా అంటారు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ కొత్త నాయకులు లేరు. ఇప్పుడు మాగంటి సునీత గారు అంత అంటే గెలిచే అవకాశం నేను లేదు. ఇప్పుడు నువ్వు ఇంకా టాపిక్ గురించి రాకమ్మా, ఇంకా సునీత గారి దగ్గరికి నేను రాలేదు. ఇక్కడ ఇదంతా బీజేపీ టెరిటరీని వాళ్ళ ఫ్రేమ్ని నీకు ఫిక్స్ చేసి చెప్తా. తర్వాత దాంట్లో నుంచి తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు, ఇవన్నీ తర్వాత ఎలా లేదు. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు రాష్ట్రాలకు ఉపయోగపడిన బీజేపీ గురించి ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు ముందు డిపాజిట్లు తెచ్చుకోవడానికి నోటాతోని రెండింటితోనూ లంకల దళపతిరెడ్డి కనుక పోటీ పడగలిగితే, కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదం గట్టిగా ఉంది కదా, ఎంతసేపు ఎవరికి ఇవ్వాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, నా చుట్టూ భజన చేసి వాళ్ళకి ఇవ్వాలి అన్న దగ్గర మాగంటి గోపీనాథ్ గారి సామాజిక వర్గం ఏంటి, డాక్టర్ పద్మ గారి సామాజిక వర్గం ఏంటి, నువ్వు నేను అన్న దగ్గర సామాజిక వర్గాల ఈక్వేషన్ కావాలా అక్కర్లేదు, ఖచ్చితంగా కావాలి. అక్కడే తెలియాలి. ఇక్కడ చుట్టూ ఎవరు భజన చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. నా మాటని ఎగ్గాలని చెప్పి లంకల దినపక రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో ఉన్న శ్రద్ధ, నా నియోజకవర్గంలో ఈ టికెట్ నేను గెలవాలి, ఇది నాకు ప్రెస్టీజియస్ అనుకునే సికింద్రాబాద్ నేపథ్యం ఎక్కడైనా కనబడిందా నీకు? నాకైతే కనపడలే. సరే, పార్టీలో ఎవరు ఎంతసేపు వెనకాల భజనలు చేసుకుంటూ తిరిగే వాళ్ళే అన్న దగ్గర క్షేత్రస్థాయిలో నాయకత్వం ఎప్పుడైతే పద్మ గారికి టికెట్ ఇవ్వలేదో ఎంతమంది దూరంగా ఉన్నారో పార్టీకి ఒకసారి చూసుకోమనండి. ఈ టికెట్ ఇంత తాసారం చేసిన దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నిరసన ఉందో జస్ట్ క్యాల్కులేట్ చేయండి. నిరసన సెగ తగిలిందంటారు. అయితే నిరసన సెగైతే మొత్తం ఎగ్గంటూపై కూర్చుని ఉంది. నిన్న గొడవ అందుకే జరిగిందంటారా మరి బీజేపీ? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎప్పుడైనా సరే బీసీ సంఘ ఆర్ కృష్ణయ్య గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తుల మీద కూడా వాళ్ళు వెనక ముందు ఆడట్లేదంటే ఆలోచించుకోండి ఒకసారి. దేశవ్యాప్తంగా ఆర్ కృష్ణయ్య గారిని నెత్తిన పెట్టుకుని రాజ్యసభ ఎంపీ ఇచ్చింది బీజేపీ. వీళ్ళు చూడండి ఇక్కడ ఎవరు గ్రూపులు, ఎవరు డామినేషన్లు. ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారిని ఎదిరించేసేంత స్థాయిలో వచ్చే వాళ్ళకి ఇది ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ఇందులో చూడడానికి ఏం లేదు. ఆర్ కృష్ణయ్య గారి స్థాయిని తగ్గించే స్థాయి ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ 1 కోటి నుంచి 2 కోట్ల మంది బీసీలని పరిరక్షించే నేపథ్యం అయింది. వీళ్ళెవరు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్లు వీళ్ళందరూ. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, ఎంఐఎం ఆచ్ఛాదంతో ఇంతవరకు కిషన్ రెడ్డి గారి గెలుపుకి బంగారు బాట వేసిన జేఎంఐఎం ఇవాళ నెక్కచ్చిగా బీజేపీ సిద్ధాంతాలతోనూ హిందుత్వ భావాలతో పనిచేసే రాజాసింగ్ లెటోడు నచ్చడు, పద్మం లెటోళ్ళు నచ్చరు. వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ చుట్టూ భజన చేసే వ్యక్తిగత బ్యాండ్ మేళానికి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారంటే మరి ఆ పడడానికి మా జాతీయ పార్టీ దేశంలో హిందుత్వవాదం ఈ అని కబుర్లు ఎందుకు మాకు? అంటే వ్యక్తి పూజ వ్యక్తి భజన చేస్తే చాలు దట్ ఈస్ బీజేపీ. అయితే లంకల దీపక్ రెడ్డికి ఏ ప్రాతిపదిక మీద టికెట్ ఇచ్చారు? నేను మళ్ళీ చెప్తున్నాను, దీపక్ రెడ్డి సామర్థ్యం నోటాతో పోటీ అండ్ డిపాజిట్లు తెచ్చుకోవడానికి తపన, ఇంతకు మించి పెద్ద సామర్థ్యం ఏం లేదు. గతంలో మనం 2023లో చూసుకున్నా కూడా బీజేపీ నుంచి వెళ్ళి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు కదా సార్. ఎన్నొచ్చే ఓట్లు? మొన్న అక్కడ గెలవలేదు తను. అక్కడ ఎన్నొచ్చే ఓట్లు తెలుసుకోండి ఫస్ట్. సరే, అది ఇంకా టైం వేస్ట్. బీజేపీ గురించి లేని దానికి మనం అవసరం పంపు కొట్టి వాళ్ళ వ్యక్తి చుట్టూ భజన చేసుకునే వాళ్ళకి టికెట్లు ఇప్పిస్తాడు కిషన్ రెడ్డి అన్నది తెలుసుకోగలిగితే చాలు. ఇంతకన్నా ఇంకేట్లేదు. బీజేపీలో ఎవరికైనా టికెట్లు కావాలంటే కిషన్ రెడ్డి చుట్టూ భజన చేసుకునే వాళ్ళకి టికెట్లు వస్తాయి. నెక్కచ్చిగా నిస్వార్థంగా హిందుత్వ భావాలతో నెత్తికేసుకుని రాజాసింగ్లా పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా టికెట్లు రావు. అదే అర్థమైంది. అంటే వచ్చినా కూడా బయటకు వచ్చేస్తారు, వచ్చినా ఉండలేరు. చాడీలు బాగా చెప్తాడు, ఇది తెలుసుకోమన్నాడు ఫస్ట్. అంటే వ్యక్తి పూజ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అట్లా చేయగలుగుతానే మీరు బీజేపీలో ఉండగలుగుతారు, వెళ్ళండి అని మీరు చెప్తున్నారు. అంతే, నాకు అర్థమైంది. అదే మీకు అర్థమైంది. ఇది కానీ నాకు అర్థమైంది చెప్పాలి, కానీ అర్థం కాదు నేనే చెప్తాను. అంటే మీ చూసినంత వరకు మీ ఎక్స్పీరియన్స్ లో ఇలా అనిపిస్తుంది సార్. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అన్నారు వ్యక్తి పూజ అని. అదే వ్యక్తి పూజతోని ఇప్పుడు మన నియోజకవర్గంలోకి వెళ్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటే లేవని చెప్తుంటే మళ్ళీ మార్కొచ్చు. అంటే ఇంత ఇప్పటి వరకు మనము కాంగ్రెస్ కి ఇచ్చామేమో, బీఆర్ఎస్ కి ఇచ్చినాం, ఈసారి మరి బీజేపీకి ఇస్తే ఏంటి తప్పేంది అని ప్రజలు అనుకోని ఒకవేళ బీజేపీ అవకాశం ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్ ఏంటి? ఒక లిఫ్ట్ ఓపెన్ చేయడం చెప్ప కిషన్ రెడ్డి ఏటి తీసుకొచ్చాడు రాష్ట్రానికి చెప్పమను సరే. ఏమనంటే జాతీయ హైవేలన్నీ పీపీపీ పద్ధతిలో ఉన్నవి, ప్రైవేట్ పబ్లిక్ అండర్టేకింగ్లో హైవేలు తెచ్చానంటే ఎవడకాలవే జడివేదంలో అనుకుంటారు ప్రజలంటే. తెలుగు రాష్ట్రాలకి బీజేపీ ఈ రోజు దాకా చేసింది ఏంటో చెప్పమను. ఏమనంటే హైవేలు అంటారు మాకు. అవి హైవేలు తప్ప ఎలాంటివి ఇప్పుడు ఫండ్స్ అక్కడ నుంచి వస్తున్నాయి కదా సార్. మనకి ఏది రావాలన్నా సెంట్రల్ నుంచి రావాల్సిన అన్ని మనకి వస్తున్నాయి కదా. ఇంకేం చేయాలి? ఇప్పుడు యూరియా సమస్య ఉందంటే చెప్పిండ్రు, దేనికి తీరిపోయా రైతులకు యూరియా వేతలు తీరే కనుక్కోసరే. ఏమి ఇచ్చారు? లాట్లేవే. కాకినాడ పోర్టుకి వాళ్ళకి రావాల్సిన లాట్ ఇప్పటికి రాలేదు ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తున్నారు? ఏవో చెప్పి తపేల ఛానల్ చూస్తే నీకు బుర్ర ఫస్ట్ ఖరాబ్ అవుతుంది. ఆడ ఏ రోజుకి ఆ రోజు బీజేపీకి భజన చేసుకునే కార్యక్రమాలు ఉంటారు.
నిజమైన గ్రాస్ రూట్ లెవెల్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది అడ్రస్ చేయండి. అది కాదు సార్. ఇప్పుడు మీకు ఇంత దాకా వద్దమ్మా. దక్షిణ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటే బీజేపీ కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తారంటే అంతకన్నా ఎరుబోగులతనం ఇంకోటి ఉండదు. అంటే ఇక్కడ ఓన్లీ మీరు సౌత్ అంటే ఇక్కడ సౌత్ అని కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి చూపిస్తున్న వివక్ష. నార్త్ లో బాగానే ఉంది కదా సార్. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కడ మన దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళి అక్కడ పెడతారు కాబట్టి జిఎస్టీలు అన్ని మనం ట్యాక్స్లు కట్టేది మనం ఎరుబోగులు సదరన్ స్టేట్స్ నుంచి. అలాంటి ఇంటి నిండా కూర్చోల సంతానం, ఎవడో రూపాయి సంపాదన ఉండదు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాల కదా బతికి బట్ట కడతారు అని చెప్పి వాళ్ళు బాగానే ఉంటారు. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల ట్యాక్స్లతోనే అక్కడ నార్త్ ఇండియా బాగుందంటారా? హ్యాపీగా, ముఖ్యంగా సదరన్ స్టేట్స్ నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళు ఆర్థిక భాండాగారాలు అంటారు. ఈ సంపాదించాలి ఏదైనా పోస్తే వాళ్ళు కలకల్లాడుకొని తిరుగుతున్నారు. వాళ్ళ నుంచి ట్యాక్సెస్ కానీ ఏది కానీ ఏవి రావు. మీరు అంటే ఇంత నిక్కచ్చే చెప్తున్నారంటే చూసుకోండి. మీకు ఒక జిఎస్టీకి వసూలు కానీ ఇట్లా సంబంధించిన అంశాల్లో దేశంలో ఆయన అగ్రిగేట్ ఎంత ఖర్చు పెడుతున్నారంటే, మనం 100 రూపాయలు కనుక మనం ట్యాక్స్ కడితే 970 రూపాయలు పైచిలుక మధ్యప్రదేశ్ వాళ్ళకి ఇస్తున్నారు. మనకి 49 రూపాయలు తెలంగాణ వాడికి ఇస్తున్నాడు, 51 రూపాయలు ప్రాణాలకు తగ్గించి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాడు. మనం కట్టిన 100 రూపాయలు. బీహార్ వాడికి దగ్గర 1300 ఎంత ఇస్తున్నాడు. అక్కడ ఉత్తరప్రదేశ్ వాడికి అయితే ఇంక మరి ఎవరు మాట ఎనరాలు 1150 నుంచి 1250 మధ్యలో ఇస్తున్నారు. ఎవరు డబ్బులు ఇవన్నీ? మనం 100 రూపాయలు మనం కడితే మనం 100 వెనక్కి ఇవ్వడం మానేసి వాళ్ళు 100 కట్టిన వాళ్ళకి తిరిగి 1150, 1250, 950 అంటే వెర్రేదలో మనం వాళ్ళ. మొత్తానికైతే బీజేపీ మన సౌత్ లో ఉన్న స్టేట్స్ అన్నిటిని ముంచేస్తుంది. ఇవ్వాల్సిన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఇద్దరు ముంచేస్తారు, అందులో ఏం మాటలు లేదు. సార్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతో కొంత చేశారు కదా సార్. ఏడు చేశారు, ఇప్పుడు ఏడు చేశారు అని చెప్తున్నాను. అప్పుడు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి. మన అదృష్టం ఏంటంటే ఈ దిక్కుమాల జిఎస్టీ లేక స్టేట్ ట్యాక్స్లు, సెంట్రల్ ట్యాక్స్లు అని ఉండేవి. వాళ్ళకి ఇచ్చుకొని తర్వాత మన దాంట్లోంచి వచ్చే వాటా కాసు అరులు చార్చాల్సిన దౌర్భాగ్యం ఉండేది కాదు. ఇప్పుడు జిఎస్టీ అంటే మొత్తం తీసుకెళ్ళి లదాన పోస్తే ఆడ మనకి దయాధర్మ భిక్షలతో 100కి 49 రూపాయలు తెలంగాణ వాడికి, 100కి 50 రూపాయలు, 51 రూపాయలు ఆంధ్రప్రదేశ్ వాడు మొహాన పడేసి మొత్తం ఉత్తరాది రాష్ట్రాలకి పూర్ణ కుంభాలు ఇచ్చుకొని తిరుగుతున్నాడు. ఇది మొన్న తక్కువ చేశారు కదా సార్ జిఎస్టీ ట్యాక్సెస్ అన్ని కూడా. మొన్న చూసుకున్నట్టయితే దివాళీ కానుక అని చెప్పేసి దేశంలో జిఎస్టీ ట్యాక్స్ తక్కువ చేస్తున్నా అని చెప్పేసి చెప్పారు కదా సార్. మరి బంగారం రేట్ ఎంత ఉంది, స్టాక్ మార్కెట్ ఎలా ఏడుస్తుందో చూసారు రెండును. ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ మూడోది, దసరా రోజు బళ్ళు రేట్లు తగ్గాయి కాబట్టి కొన్న బళ్ళు తప్ప ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తర్వాత సేల్స్ ఏదన్నా చూపించు, స్టాటిస్టిక్స్ తెలుసుకోండి అమ్మా. ఈరోజు మీరు ఏ షాప్కైనా వెళ్తే పలానా జిఎస్టీ తగ్గిందా ఒక సబ్బుది, ఇది ఈ స్టాక్ ఇవాళ నిన్న జిఎస్టీ తగ్గింది నిర్మలా సీతారామన్ చెప్పిన తెల్లారి చక్కెర తయారు చేసి మన ముఖాన్ని పెట్టినవి కాదు కదా. ఇవన్నీ పాత స్టాకే కదా. పాత స్టాక్ జిఎస్టీలు ఏ స్లాబ్లో ఉన్న వాటిలో ఈడేమైనా చేగదంలా రూపాయి తగ్గించవడానికి? ఈ ప్రాథమిక లాజిక్ లేకుండా ఇక్కడ సభ పెడతారు. ఇక్కడ వీళ్ళంతా శీతలాపురం బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూర్చొని భజనలు పెట్టుకుంటారు. కర్నూలు లెవెల్ బట్టి జిఎస్టీ వల్ల అద్భుతాలు జరిగిపోయి ప్రపంచం తెరబడిపోయిందని. పార్లమెంట్ సమావేశాలు అయితే నాన్ బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ ప్లకార్డులు పెట్టుకుని ఉంటాయి, మా జిఎస్టీ బకాయిలు మాకు ఇవ్వండి అని. సార్ ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు సార్? ఇది ఒక్కసారి చెప్పండి సార్, నాకు ఇప్పటికీ అర్థం కాదు. బయట చూస్తే బయట మాట్లాడి ఇప్పుడు మీరు మాట్లాడినా కూడా ఇంత వ్యతిరేకత ఉంది, ఇంత వెనక్కి వెళ్తున్నాం, మనకి రావాల్సింది రావట్లే అంటారు. మరి ఎలా గెలుస్తున్నారు అంటారు? మరి అంటే గెలుపోవటంతో నువ్వు ముడిపెడితే వాస్తవాలు ఎప్పుడూ సప్రెస్ అయ్యి ఉంటాయి. వాళ్ళు గెలిచారు కాబట్టి ఏమి మాట్లాడదంటే నేను మాట్లాడకుండా ఉండాలి అంతే. నీ ప్రశ్న అలాగే ఉంది. వాళ్ళు ఎలా గెలుస్తారో దేవుడికి తెలుసు, వాళ్ళకే తెలుసు. ఎందుకంటే జనాలు ఓట్లేదు అలా కాదు, డిమానిటైజేషన్ వల్ల ఎంతమంది రోడ్డు మీద పడి చచ్చారో అందరికీ తెలుసు. అయినా అలా గెలిచారు. కరోనా బాధితుల్లో రోడ్ల మీద పడి చచ్చి దిక్కు దివాన లేకుండా అనాథ సావులు చచ్చినా తర్వాత ట్రాక్టర్లతో రైతులు సంవత్సరం పాటు ఇచ్చేసి చంపేసినా వాళ్ళే గెలిచారంటే ఏడుదారి సమాధానం ఉంటుంది. అవును వాళ్ళు గెలిచారు, ఆయన ప్రధానమంత్రి అంతే. వాళ్ళు గెలిచారని చెప్పకుండా ఇంకేటి చేస్తాం? నా ప్రధానమంత్రి అవడంటే నరేంద్ర మోడీ అని చెప్తాను. నువ్వు ఆయన చేసింది ఏంటో నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను. కానీ వాళ్ళు గెలిచారు కదా అని నువ్వు నోరు మూసుకుని ఉండేలాడు ప్రశ్నలు అడగంటే నాతో కాదు. అలా అనట్లేదు సార్ నేను ఇప్పుడు. ఎందుకంటే గెలుస్తూనే ఉన్నారు, ప్రజలు ఇది గమనించట్లేదా, లేకపోతే ప్రజలకు అది అవగాహన తెలియట్లేదా, ఏం జరుగుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. జిఎస్టీ తగ్గింది 5% అయింది, 18%. ఏటి తగ్గిందో నువ్వు షాప్కి వెళ్తే తెలుస్తుంది. ఇవాళ నువ్వు వార్తలు రాత్రి 10 గంటలకు పడుకో ముందు ముసుగెత్తాన్ని ముందు విన్నావు అనుకో వార్త, జిఎస్టీ తగ్గిపోయింది రేపు పొద్దున్న వెళ్ళి ఏడు చేస్తావు. వెళ్ళి బండి కొంటావా? బండి కొంటే ఒకటి కనబడింది కనకల్లాడుతుంది. రెండోది ఏది? ఎలక్ట్రానిక్స్. రోజు టీవీ కొంటవేటి నువ్వు వెళ్ళి, రోజు మొబైల్ కొంటవేటి. దీన్నే సస్తున్నాం సంవత్సరాల తరబడి భరించలేక. ఎంతమంది కొనేస్తారు ర్యాండమ్గా? 1, 2, 3, 4 ఇదే 100 మందికి సమానం చెప్తావా? 1, 2, 3, 4 సమానం చెప్తావా? 1, 2లో వాడు అదాని గడే, వాడు అంబానీ గడే ఉంటారు. ఇంకో టాటా వాడు ఉంటాడు, ఇంకోటి బిర్లా వాడు ఉంటాడు. వీళ్ళు తప్ప ఎవరైనా ఉన్నారు నీళ్ళటోళ్ళు నాలటోళ్ళు?
జిఎస్టీ తగ్గిందని సామాన్య మానవుడు ఎక్కడైనా తప్పిలు కూడా కొట్టుకుంటూ కనబడి ఉండవడం చూపించి నాకు. కానీ అది చెప్పడం మాత్రం నేను సామాన్య మానవుడు గురించి అడుగుతున్నా. సామాన్యుల గురించి చెప్తున్నాను సార్. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు ఎలా చెప్పారంటే వాళ్ళు ఏదైనా చెప్తారు. వినివాడు వెర్వేదం అయితే చెప్పేవాడు వేదాంతని 100 కథలు చెప్తారు వాళ్ళు. నీకేమన్నా ఇవాళ నువ్వు దైనందిన జీవితంలో సార్ నిన్న దాకా నేను 16 రూపాయలు పెట్టి సబ్బు కొన్నాను సార్, ఇవాళ జిఎస్టీ తగ్గినందువల్ల ఇది 6 రూపాయలకి వచ్చింది, అది 8 రూపాయలకి వచ్చింది, 11 రూపాయలకి వచ్చింది. లేదా ఈ కందిపప్పు ఇంత తగ్గిపోయింది సార్, ఏమో మన ఇడ్లీ సాంబార్కి ఏమైతే జిఎస్టీ తగ్గలే, ఆడికెందుకు పన్నీర్ తొక్క తోటకల మీద ఎందుకు తగ్గింది, నార్తోడికి ఆల్రెడీ పూర్ణ కొమ్మని తీసుకెళ్ళాడు ఏదైనా పోస్తున్నారు, మన ఇడ్లీ సాంబార్ మీద ఎందుకు జిఎస్టీ తగ్గలే. ఈ దసరా దీపావళికి మీ వాళ్ళు స్వీట్లు పంచుతారు కదా, ఎల్లంకోటి దగ్గరికి వెళ్ళి ఒకసారి స్వీట్లు కొనరా, ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళుకోనరా. గతంలో జిఎస్టీ బిల్ దసరా కొని ఉంటారు కదా, ఇప్పుడు జిఎస్టీ 2 బిల్లు కంపేర్ చేయి, ఏడు తగ్గింది మాట్లాడదాం ఇద్దరం. కనుక మీ మేనేజ్మెంట్ని సార్ ఒకసారి మొన్న స్వీట్లు కొన్న బిల్లు ఒకసారి చూడండి సార్, ఇప్పుడు కొన్న రెండింటి కంపేర్ చేయండి. జిఎస్టీ అది దసరా ముందు ఎట్టిన దుకాణమే కదా, ఇప్పుడు దివాళీకి దుకాణం మనకి ఎలాగ ఉండాలి, డింగ్ తగ్గిపోయిందని తప్పలు కొట్టుకోవాలి కదా మనం. యాజ్ ఇట్ ఈస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొంచెం పెరిగే ఉండొచ్చు అంతే. దానికన్నా తోలు చిరిగిపోయింది, వెళ్ళి చూసుకోమని ఒకసారి. నిన్నే నాకు ఒక అనుభవం, ఒక కంపెనీ నేను వెల్లంకి ఫుడ్స్లో ఏదో కొనడానికి వెళ్తే ఆ కంపెనీ వాళ్ళు దసరాకి వచ్చి కొన్నారు, ఈసారి దివాళీకి కూడా అదే స్టాఫ్కి అదే స్వీట్లు కొంటే డింగ్ డింగ్ అని ఇలా పారామీటర్ చూపించింది. ఇదేంటిది అంటే దీన్నే మడతకాజా, దీన్నే సేకర దెబ్బ అంటారు, తెలుసుకోండి జడ్డి వేదవల్లారా అని చెప్పి వచ్చాను. ఓకే సారీ సార్. అంటే కానీ కర్నూలులో మాత్రం సంబరాలు జరుగుతాయి. ఒక నరేంద్ర మోడీ గారు ఏదైనా అంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో ఇద్దరు ఉన్నారు, ఒకటి శశి థరూర్, ఇంకోటి నిర్మలా సీతారామన్. వీళ్ళకి అర్థం కాకపోయినా ఏదైనా సూపర్గా ఉందని చెప్పుకొని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైతే ఇలా భజన చేసే నేపథ్యం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇష్టం లేదనుకో ధర్మ పోరాట దీక్షలు, ఈ రాక్షసుడు క్రూరుడు ఎన్ని వినాలంటే మనం వినరాని మాట్లాడి వినాలి. రైట్ సార్. మళ్ళీ మనం ఆంధ్రాకి వెళ్తున్నాం, మనం ఇక్కడ ఫస్ట్ ఉండి ఇక్కడ ఇది అయిన తర్వాత ఇది ఇంత బీజేపీ నెరేషన్ చెప్తేనే కానీ ఇప్పుడు క్యాండిడేట్ల దగ్గరికి రాదు. ఇంత బిల్డప్ ఇచ్చినా అడిగి డిపాజిట్లు రావు అనేది నేను కన్ఫర్మ్డ్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇంత చెప్పి ఇట్లా అంటుంటే పాపం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఆయన ఆశ అంటే చాలా టికెట్ కోసం చాలా వరకు ఎందుకు చూసుంటారు. ఆశపడ్డం ఎందుకు, నాకు కిషన్ రెడ్డి ఉన్నాడని అందరికీ చెప్పు తిరుగుతుండే, కిషన్ రెడ్డి వల్ల టికెట్ వచ్చింది, అయితే ఆయన సామర్థ్యానికి కాబట్టి టికెట్ ఇస్తుంది. రామచంద్ర టికెట్ ఇస్తారేమో గుండెల మీద చేసుకుని చెప్పమన్నా. క్యాండిడేట్ ఎలివేషన్స్ 3 పేర్లు 4 పేర్లు 5 పేర్లు ఎందుకు ప్రపాదించి ప్రపంచాడు. ఇప్పుడు దానికి కిషన్ రెడ్డి బెత్తనం ఎలాగ పెడతాడంటే రామచంద్రరావు దేనికున్నాడు ఇక్కడ, ఇది తెలుసుకోమన్నాడు ఫస్ట్. ఒక పక్క రాజాసింగ్ గారు బోర్ అవుట్ చెప్తాడు. రామచంద్రరావు గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు అయి ఉండి ఆయన ఏం నడుస్తలేదంటారా? చాలా నడుస్తుంది. ఇంటి నుంచి ఆఫీస్ దాకా నడుచుకురాను, బాల్కనీలో కారు ఆపితే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళను, తర్వాత పోర్టుగోలో కారు ఆపితే ఆఫీస్లోకి నడుచుకెళ్ళను, ఇవన్నీ బాగా నడుస్తున్నాడు ఆయన. సార్ అట్లా ఇట్లా మాట్లాడతారు సార్ నిజాలు. ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల గురించి మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజం కాకపోతే చెప్పను, మరి ఆయన ప్రపోజ్ చేసిన పేరులో ఎవరిది నెంబర్ 1 ఉందో చెప్పను. ఆయన్ని నేను లంకల దీపక్ రెడ్డికి పేరు ప్రపోజ్ చేసినంటే మీరు కిషన్ రెడ్డి ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కదా, అప్పుడు అలాంటప్పుడు ప్రపోజల్ ఎందుకు, డైరెక్ట్ ఒకటే అభ్యర్థిని ఎన్నుకోవచ్చు కదా, ఎందుకు ఎన్నుకోకూడదు? రైట్ సార్. అంటే మొత్తానికి అయితే మనుషులు ముందు పెట్టి వెనకాల ఆడిస్తున్నారు అంటారు అంతే. ఎవరు ఆడట్లేదు, అంతా జై కృష్ణ పరమాత్మ, వీళ్ళందరూ నిమిత్త మాత్రం భక్త సిరియాలు అంతే. సో అయితే ఇప్పుడు ఏంటంటే సార్ ఈ ముగ్గురులో అంటే మీరు అన్నట్టు డిపాజిట్ కూడా రాదు బీజేపీకి అంటారు. మరి మాగంటి సునీత గారికి అంటే బీఆర్ఎస్ కి కావచ్చు, కాంగ్రెస్ కి నవీన్ యాదవ్ ఎలా ఉండబోతుంది సార్ మరి పోటీ? నవీన్ యాదవ్ పిక్ యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్లో ఎప్పటి నుంచో వాడి పేరు నటరాజన్ గారు ఒక ప్రక్షాళన. నెంబర్ 2 ఏంటంటే ఆయన్ని మెంటల్గా బాగా ప్రిపేర్ చేశారు నవీన్ యాదవ్. మిగిలినవన్నీ పాచికలు ఉన్నా సరే మొత్తం అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఆయన టికెట్ కన్ఫర్మ్ చేశారు. అతని సామర్థ్యం అన్నది కనుక ఆద్యంతం గమనించగలిగితే ఒక 16 నుంచి ఒక 50,000 దాకా ఓట్లు తెచ్చుకునే సామర్థ్యం స్వతంత్రంగా ఉంది ఆయన దగ్గర. ఇవన్నీ పక్కదిద్దాం కదా సార్. ప్రజెంట్ ఉన్న సినారియోలో 16,000 నుంచి 50,000 సామర్థ్యం అతని దగ్గర ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ 16,000 నుంచి 50,000 అన్న దగ్గర 16,000 డంకా పలాస అనుకుందాం, లేకపోతే 16% ఓటు బ్యాంక్ అతను సస్టైన్ చేసుకుంటాడు అనుకుందాం. 16% మీద మాడదాం మనం, 16,000 50,000 లెక్కలు ఎందుకు, 16% ఓటు బ్యాంక్ ఆయన సస్టైన్ చేసుకునే దగ్గర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఈ దగ్గర 2 సంవత్సరాల పరిపాలన ఆయన భుజాల మీద బేతాళులు ఆ శవాన్ని మోసినట్టు భుజం మీద మోయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. రెండోది ఈ ప్రభుత్వం యొక్క కార్యాచరణ, ఈ పనితీరు, తర్వాత వీళ్ళలో ఏడుతున్న ప్రతి బాధని ఒక అభ్యర్థిగా ఆ నియోజకవర్గం పట్ల ఎలాంటి ప్రభావితం చూపించింది అన్నది ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఇంపాక్ట్ అంతా ఇతని మీద పడతారు. ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ద జెంటిల్మెన్. సో దీంతో అతని పరుగు ఎంతవరకు వెళ్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు బేతాళుడిని భుజం మీద కూర్చోబెట్టుకుని ఎంతకని పరిగెడతాడు బట్టి విక్రమార్కుడు. మా బట్టి విక్రమార్కుడు అన్నాడు నెక్కొచ్చాయని మనిషి అతను.
సో ఈ విక్రమార్కుడితో నేను పోలుస్తున్నాను అనుకోవద్దు. విక్రమార్కుడు లాంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు అంత స్థాయిలో ఇవాళ ఈ పరువులు జూబ్లీ హిల్స్ పరువులో ఇంకెవరు అంత రేస్లో పరిగెడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. ఇటు తిప్పి మీకు ఎవరు కనబడతారు? మళ్ళీ పీజీఆర్ గారి బ్రాండే. పీజీఆర్ గారి బ్రాండ్కి సంబంధించిన విషయంలో గతంలో 2 సార్లు 4 కోట్ల బేరాలు అన్న విషయాలు వాళ్ళలోనే విపరీతమైన చర్చ జరిగింది. ఇప్పుడు ఇవన్నీ యాడెడ్ నెగటివ్సే కదా. పాజిటివ్ ఎక్కడి నుంచి ఉంది? రూలింగ్ గవర్నమెంట్ అన్నది అడ్వాంటేజ్. బట్ రూలింగ్ గవర్నమెంట్ యాడెడ్ అడ్వాంటేజ్ క్రియేట్ అవ్వడానికి ఈ ఎగ్జిస్టింగ్ సీట్ అనుకో సింపతి వేవ్, లేదా ఇతని యొక్క పర్ఫార్మెన్స్ బేసింగ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్లో, ఉదాహరణకి నాన్నగారు నాన్న అమ్మాయి గారు ఎవరో అనుకుంటే ఇతనికి యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ యాజ్ అ కాంగ్రెస్ 2 years నెగటివ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ పార్టీ రూలింగ్, ఇతనికి యాడెడ్ నెగటివ్. ఇందాక మీరు అన్నట్టు వీళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకున్నట్టయితే అది కూడా ఒక నెగటివ్ అతనికి అవుతుందేమో, ఒక అది కూడా ఉంది కదా సార్. అంటే నెగిటివ్ అని నేను అన్ను. ప్రజెంట్ పొలిటికల్ సినారియోలో వాళ్ళ నాన్నగారు సింపతియో లేకపోతే వాళ్ళ నాన్నగారి యొక్క ఫ్లేవరో అతనికి యాడ్ అవ్వడానికి అతని ప్రెజెన్స్ జూబ్లీ హిల్స్లో ఎంతవరకు ఉందన్నది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను అందుకే చెప్తున్నాను 16% అతని ఓటు బ్యాంకును ప్రభావితం చేసే నవీన్ యాదవ్ ఇంపాక్ట్ 100%కి ఎట్లా ఆ రేస్ ఎట్లా పరిగెట్టగలరు? దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. వెళ్ళలేరంటారా ఆ రేస్ లో అతను? నేను అంటుంది అదేనే. మరి ఇప్పుడు రిలే బ్యారల్ అతని చేతికి ఇచ్చి పరిగెట్టమంటారు మొదటి రౌండ్, తర్వాత 3 రౌండ్లు గవర్నమెంట్ పరిగెడుతుంది అని చెప్తారు అనుకోండి. అయితే 3 రౌండ్లు గవర్నమెంట్ పరిగెట్టొచ్చి లాస్ట్ ఏదైనా పరిగెట్టాలి కదా ఆయన 100% రీచ్ అవ్వాలంటే. 100% రీచ్ అవ్వాలంటే అతను రన్ ఒక రౌండే ఒక ల్యాపే కాబట్టి మిగిలిన ల్యాప్లు ఎవరు పరిగెడతారు అన్నది ప్రశ్న. ఇది కాంగ్రెస్కి మీరు అన్నట్టు ఎంఐఎం అనుకుంటే బస్తీల్లో ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేయడానికి ఎంఐఎం ఆల్రెడీ కిషన్ రెడ్డికి ఓ పక్క కాంగ్రెస్కి 2 పడవలు ప్రయాణం చేస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఎంఐఎం చేస్తున్న సహాయ సహకారాలు కాంగ్రెస్ నోట్లో మట్టి కొట్టడానికి మాత్రమే ఉపయోగపడింది. ఆ తెలివి తక్కువ మేళంకి తెలియకపోతే ఎంటైర్ యూపీ ఎలక్షన్స్ కానీ మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ కానీ ఏదైనా ఎలక్షన్స్ తీసుకోండి, ఇంక్లూడింగ్ గుజరాత్తో సైతం, ఎక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటే అక్కడ ఖచ్చితంగా నెక్కచ్చిగా నిలబడి ఎంఐఎం పెట్టిన గండేంటో కాంగ్రెస్కి తెలియకుండా ఇంకా ఎర్రమాలో కల్లా ఎంఐఎం మాసెంతనే ఉంది, మేము ఎంఐఎం ఓటు అనుకుంటే మీకు మీరే చాటి మహానటిని పాట పాడుకుని వెళ్ళిపోమనండి. అంతకని అంటే ఇప్పుడు చాలా వరకు నేను విన్నంత వరకు గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఎంఐఎం సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సునీత గారికి ఎంత చూసుకున్నా కూడా, ఎంత సానుభూతి పరంగా చూసుకున్నా కూడా కొంచెం కష్టమే, ఎడ్జ్ లో ఉన్నారు అన్నట్టుగా ఒక మాట వినిపిస్తుంది సార్, కాదంటారా? అంటే నేను చెప్తుంది అదే, ఎంఐఎం పార్టీ సహాయ సహకారాలు నవీన్ యాదవ్ గారికి పుష్కలంగా వచ్చేస్తాయి అనుకునే దానికి ఒక ఎయిర్ అన్నది ఉంటుంది. ఆ ఎయిర్ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎంఐఎం పార్టీ అన్నది ఉదాహరణకి ఓ ఫిరోజ్ ఖాన్కి ఇచ్చింది అనుకోండి, లేకపోతే అజరుద్దీన్కి ఇచ్చింది అనుకోండి, మీరు అన్నట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా ప్రాబబిలిటీస్ అనుకోవచ్చు. అది ఎదురు కానప్పుడు ఎక్కడ నవీన్ యాదవ్ గారు, ఎక్కడ ఎంఐఎం పార్టీ, ఎక్కడ కాంగ్రెస్ లైన్తో ఈ రోజు దాకా స్టేట్ వైడ్లో ఎలా అయినా ముందుకెళ్తున్న ఉదంతో కూడా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ దీనికన్నా ముందే ఎంఐఎం కాంగ్రెస్ కోయిలేషన్స్లో గెలిచారు, ఎంఐఎంకి మేయర్ ఇచ్చారు, గతంలో త్యాగశీలకి ఇచ్చేసినట్టు ఈసారి కూడా ఇచ్చేసారు అనుకున్నట్టు హైపోథికల్గా అరే ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. ఇక్కడ ఏమి జరగకుండా దేశవ్యాప్తంగా బీజేపీ కబంధహస్తాలో ఉన్న ఎంఐఎం పార్టీ ఓవైసీ గారి స్థాయి కూడా ఎస్ ఆయన ఏ కారణంతో ఉన్నాడో అది వేరే సంగతి, కానీ ఓవరాల్గా ఈ రోజు దాకా కాంగ్రెస్కి అయితే ఎక్కడికక్కడ మెటికిలేరడానికి తప్ప దేనికి ఉపయోగపడిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా కనబడుతున్నప్పుడు కాంగ్రెస్ అమ్మాయి అనుకుందర చెల్లిన ముఖం మీద ప్యానెల్ చెల్తున్నారు. అది చూసుకోమని కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ 2 సార్లు టెంకు జల్లు తిన్నా సరే ఇప్పటికి తీరుకోలేదు అది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే సార్, చాలా వరకు ఈ ఎలక్షన్స్ ఏదైతే ఈ బై ఎలక్షన్స్ ఉన్నాయో జూబ్లీ హిల్స్ ది, ప్రజలు ఏంటంటే అసలు అంటే మేము గ్రామాలలో గెలిచారు, హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఉంది, కానీ గ్రామాలలోకి వెళ్తే కిందికి వెళ్తే అక్కడంతా కాంగ్రెస్ ఉంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పడుతుంది అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి అనుకుందాం, ఆ ఫామ్ హౌస్ లో జరిగే ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ చూపిస్తారు, కానీ ఎక్కడికి వచ్చి ఎవరి మీద ఎఫెక్ట్ చూపిస్తారు? అంటే ఏం చేయాలి, ఒక ఫ్రీ బస్ తప్ప. అమ్మానికి మళ్ళీ చెప్తున్నాను, జూబ్లీ హిల్స్ ఒక క్రీమ్ ఫ్లేవర్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంది, ఆల్తో కాంది అక్కడ దాని చుట్టుపక్కల ఉన్న బస్తీలు ప్రభావితం చేసి. అంటే మీరు ఓవరాల్ గా బీఆర్ఎస్ మళ్ళీ మాగంటి సునీత గారికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మీరు గట్టిగా కరాఖండిగా చెప్తున్నారు సార్. ఇప్పుడు మాగంటి సునీత గారికి సునీత గారి గురించి నేను మొదలట్లేదు చెప్పాలి. ఇప్పుడు రెండు రకాలుగా చూసుకున్నా, కాంగ్రెస్ కి చూసుకున్నా, బీజేపీకి చూసుకున్నా, మీరు చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి అనేది చెప్తున్నారు. మరి దీని గురించి కూడా చెప్పాలి కదా, అందుకని ఓపిక పట్టాలి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, జూబ్లీ హిల్స్ లో ఒక ప్రామినెంట్ గా మీకు ఆ రోడ్ నెంబర్ 36, 45 ఇవన్నీ కనబడుతుంటాయి.
రోడ్ నెంబర్ 10 కావూరి హిల్స్ ఇలాంటివన్నీ. ఇందులో క్రిస్ప్ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది అన్నది మీరు చూసుకుంటే సమ్ పర్సంటేజ్ అది. కానీ దానికన్నా ఉన్న రేమత్ నగర్ కిందన ఉన్న బంజారా హిల్స్ బస్తీలు, ఆ చుట్టుపక్కల టెరిటరీలో ఉన్న బస్తీల యొక్క ప్రాబల్యంతో ఎలక్షన్ డిసైడ్ అవుతుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ అండ్ ఎలక్షన్స్ కూడా ఇటు సూటు బూట్ వేసుకున్నాడు వాడు అంత ప్రణాళిక తెగించి దేశభక్తి చాటుకోవడానికి వెళ్ళరు. సగం మంది ఫోటో బ్యాచ్ వెళ్ళి వెళ్తారు వాళ్ళు. లేదంటే గవర్నమెంట్తో మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మీద ఫిల్టర్ పెట్టిన వాళ్ళందరూ భయపడి వెళ్ళి లైన్లో నిలబడి ఈ చిరంజీవి గారితో వాళ్ళతో తగులు ఆడుకునే బ్యాచ్లు ఉంటారు. అంతకన్నా ఇంకేట్లేదు. వాళ్ళ గురించి టైం వేస్ట్ అసలు. పక్కెళ్ళి ఆడుకోమని చెప్పాలి వాళ్ళని. ఇప్పుడు నిక్కచ్చిగా బస్తీల్లో ఓటు బ్యాంక్ అనేది చూసుకోగలిగితే మొన్న చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారి సంస్మరణ దినాలు జరిగాయి. అందులో అక్కడ బస్తీలో ప్రజలు తరలి వచ్చిన క్రౌడ్ని ఒకసారి చూసి అక్కడ భోజనాలకి సంతర్పణలకి వాటికి అప్పుడు మాగంటి గోపీనాథ్ గారిని అసెస్ చేయండి. మీకు మాగంటి గోపీనాథ్ గారిని ఇంతకన్నా ముందు ఎలక్షన్ ఇంటికి వెళ్తే మీరు చెప్పిన ఆ క్రిస్ప్ బ్యాచ్ అందరూ తలుపులు వేసేసి ఐ నో వీ డోంట్ వాంట్ ఓట్ అని ఇంగ్లీషు అన్ని రకాలు ప్రదర్శించారు. ఫస్ట్ సిగ్గుపడమనండి వాళ్ళని. గెలిచింది ఆయన 2 సార్లు పెట్టి. కానీ 2 సార్లు గెలిచిండు. కానీ 2 సార్లు ఆ బస్తీలో ఉన్న ప్రజలకు ఏం చేసిండు మరి? అది ఏం చేశారో తర్వాత మాట్లాడదాం. రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళే చేశారు. కొన్ని రూలింగ్ గవర్నమెంట్ పోయింది కదా, పోయినప్పుడు కూడా ఆయనే గెలిపించుకున్నారు కదా. అంటే చేశారంటారు ఎంతో కొంత. ఏది చేశారో బస్తీలో వాళ్ళకి తెలుస్తుంది. నీకు ఉన్న బస్తీలో ఆ ఇల్లు ఖాళీ చేయించి అలా ఇందిరమ్మకి ఇల్లు కట్టాను అలా అక్కడ కట్టాను అని ఈ కథలు చెప్పడానికి కుదరదు. ఆ బస్తీ వరకు వాళ్ళకి వచ్చిన కష్టానికి ఎవరు నిలబడ్డాడు దాంట్లోనే చూస్తారు. ఇది ఒక ట్రాక్ రికార్డ్. రెండోది సాధారణంగా ఒక 80 to 90% మధ్యలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఎలక్షన్ సింపతి వేవ్ చాలా ట్రావెల్ అవుతుంది. 10% వైటల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దానికి మనకు దుబ్బాక ఎలక్షన్ చూసుకుందాం. అలాగే రీసెంట్ పాస్ట్ లో సాయి అన్న కుటుంబం చనిపోయిన తర్వాత 2 మరణాల తర్వాత కూడా ఆ కుటుంబంకి సింపతి ట్రావెల్ అవ్వలేదు. అంటే మూడోసారి బీఆర్ఎస్ పట్ల. ఇవి ఎగ్జాంపుల్స్ కాదు, అందుకే చెప్తున్నాను. 80% మేజర్ సంఖ్యలో సింపతి అనేది ఎప్పుడు ట్రావెల్ అవుతుంది. సో ఈ ట్రావెల్ ఈ సినారియోలో అడ్డుకట్లు వేసేయడానికి అంత సామర్థ్యం ఉన్న ఒక లీడర్ యొక్క లెగసీ ఖచ్చితంగా ముందుకు కనబడుతుంది. వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్ కిందకి వేశారు అంటే వాళ్ళు చేసిన పని. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు మీకు ఎప్పుడైనా చూడండి, ఎలక్షన్స్ ముందు ఫ్లెక్సీలు కట్టారు. అంటే దిస్ ఈస్ వాట్ ద రెవెన్యూ వాట్ వీ జనరేటెడ్ ఫర్ ద స్టేట్, దిస్ ఇస్ వాట్ ద రెవెన్యూ కంట్రిబ్యూటెడ్ బై హైదరాబాద్, దిస్ ఇస్ వాట్ వీ స్పెండ్ ఫర్ హైదరాబాద్ అన్న దగ్గర మీరు అన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో సక్సెస్ 17-18 సీట్స్ వాళ్ళు గెలవగలిగారు. ఇది ఒక పార్టీకి ఎప్పుడు యాడ్ అవుతుందంటే వాళ్ళ పనిని ప్రజలు గుర్తించింది. అప్పుడు 100% సక్సెస్ రేషియో ఇచ్చారు. నువ్వు అన్నట్టు విలేజ్లో ఏం చేశారు చెప్పుకోవడానికి వీళ్ళు 3 సార్లు బట్టి ఒకసారి తెలుగుదేశం నుంచి ఒకసారి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళందరినీ నెత్తికేసుకుని బీఆర్ఎస్ పార్టీ కలకల్లాడిపోతుంది అనుకుంటున్నారు. వీడు నిన్నాళ్ళు బట్టి మన ప్రాణాలు తినేటివి తప్ప నియోజకవర్గానికి ఏం చేయలేదని పగ అవడమే పెట్టారంటే వ్యక్తి మీద పెట్టిన పగ బీఆర్ఎస్ పరంగా టికెట్ ఇచ్చిన పాపానికి నెత్తి వాచిపోయింది బీఆర్ఎస్కి. దక్షిణ తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని ఎప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. ఉదాహరణకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇటు నుంచి ఎవరిని తీసుకున్నా సరే వీళ్ళందరూ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు ఎగ్జాంపుల్సే చెప్తున్నారు. సో అలాంటప్పుడు నీకు ఆ ప్రావిన్స్ లో పొట్ట ఎక్కడ ఉంటుంది? కడియం శ్రీగారు వచ్చాడు అని రికార్డింగ్ డాన్స్ పెట్టుకుంటే ఏమవుద్ది? కడియం శ్రీగారు ఏ రోజుకి ఆ రోజు అట్టు మార్చి పెనం నుంచి నూతులోంచి పెనం నుంచి గెంతే బ్యాచ్ అని తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఆయన కూడా చెప్పారు కదా సార్, నేను ఏ పార్టీలో ఉన్నానా అంటే క్లారిటీ లేకుండా ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంత ముందు ఒక గౌరవం ఉండేది, కానీ ఎప్పుడైతే పార్టీ మారిందో ఆ పార్టీ మారినాక వాళ్ళ మాటలలో క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది చాలా వరకు. పార్టీ మారే ఉద్దేశం ఎప్పటికీ క్లారిటీ ఉండదు, అది తెలుసుకుంటే చాలు. పార్టీ మారిన వాళ్ళు ఎలా ఉంటారంటే నెక్కచ్చిగా వాళ్ళ స్టాల్ వర్డ్స్ని ఎలా చూపించుకోగలుగుతారంటే ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి చూపించుకోగలుగుతారు, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చూపించుకోగలుగుతారు. ఇది వాళ్ళ సామర్థ్యాలు కాకుండా ఏ ఎండక గొడుగు పట్టుకుని నీ వల్ల నేను నా వల్ల నువ్వని పాటలు పడుకుని తిరిగే వాళ్ళ నాయకత్వ లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి. మేబీ ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేస్తారు వాళ్ళ పరంగా అనుకోవచ్చు తప్ప ఎప్పుడైతే నీకు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఏదైనా పోరాడజీ కానీ ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళకున్న బిహైండ్ స్టోరీ ఏంటంటే దే హావ్ బీన్ ఇన్ ద పాలిటిక్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో వీళ్ళ ప్రూవెన్ ట్రాక్స్ ఎట్లా ఉంటాయి, నియోజకవర్గం మీద పట్టు కనబడుతూ ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఇతను మనకి నియోజకవర్గంకి ఏం చేస్తాడన్నది మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాట్ అబౌట్ అదర్స్ అంచేత ఎప్పుడు గుర్రానికి గాడిదని దానికి కట్టకూడదు. సో వలస వచ్చిన వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ కి ప్లస్ అయింది, మైనస్ అయింది. అంటే గెలిచినంత కాలం కుషమత రాజకీయం, ఓడిపోగానే కచ్చిన బొమ్మ కనబడింది. సో అట్లా ఈ ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా ఈ 3 పార్టీల యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఇవాళ ఈ మూడింటితోనూ మీరు ప్రక్షాళించుకోగలిగితే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ట్రాక్ రికార్డ్ని గమనించుకోగలిగితే 3 times ఆయన ఆషామాషిగా గెలవలేదు. ఒకసారి తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్ వెళ్ళిపోయాడు, తర్వాత 3సారి బీఆర్ఎస్ గెలవడం అన్ని దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ థింగ్స్. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, వివేక్ గౌడ్ ఉన్నారు, వీళ్ళందరూ ఎలా గెలుస్తున్నారు?
కమిటెడ్ సోల్స్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం ఉన్నంతకాలం తెలుగుదేశం, అవును. లేనప్పుడు దర్ షోయింగ్ దేర్ కమిట్మెంట్స్ టు ద పార్టీ. ఇది నాయకుడికి అధినాయకుడికి ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇదే అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్లో ఏమైందంటే వాళ్ళ సింపతి యాడ్ అవుతుంది అమ్మాయికి. ఆవిడకి యాడ్ అయినప్పుడు ఫ్యామిలీ పరంగా కానీ లేదంటే సామాజిక వర్గ పరంగా కానీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఈ సింపతిని తను ఏడ్చేదంతా కూడా డ్రామా చేస్తుంది అని ఇవన్నీ చెప్పేసి చాలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఒక వాళ్ళు మంత్రి ఏదైనా- పొజిషన్ లో ఉండి ఒక ఆడపిల్లని అట్లీస్ట్ అంటే రాజకీయంగా కాకుండా హ్యుమానిటీ గ్రౌండ్స్ లో అయినా చూసి మాట్లాడాలి కదా, అలా ఎలా మాట్లాడతారంటారు? నోటితోనే మాడతారు. ఇంకెలా మాడతారంటే నోటితోనే మాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏంటంటే ఏదైనా ఒక నెగిటివ్ బొంబాడింగ్ ఒక పాజిటివ్ బొంబాడింగ్ జరుగుతుంటాయి. పాజిటివ్ బొంబాడింగ్ వాళ్ళ పార్టీ క్యాండిడేట్కి. ఇప్పుడు బీజేపీలో మన రామచంద్రరావు గారికి రేపు మైక్ ఇవ్వు, దీపక్ రెడ్డి ఆరుడు వీరుడు సూర్యుడు, అసలు ప్రపంచం తెరబడిపోవడానికి ఈయనే కారణం, ప్రపంచాన్ని మళ్ళీ తెరబడిపోతుంటే అడ్డు పెట్టింది కూడా ఈయననే చెప్తాడు. లోపల ఏం లేదంటారు. నేను చెప్పిన క్యాండిడేట్గా ఇవ్వకుండా ఇంకెందుకు ఇచ్చారా బాబు, నాకేట్రా బాబు అన్నది ఉంటుంది, చెప్తాడు ఇటు బయటికి. అలాగే ఉంటుంది. అంచేత బొంబాడింగ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు వాళ్ళ దగ్గరే ఉంటాయి. దాన్ని తీసుకునే పద్ధతిలో ఉంటుంది. రైట్. అట్లనే చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఇందులో వాళ్ళే అసలు ఏ సమస్యలు వస్తున్నా వాళ్ళ అంటే మంత్రుల మధ్యలో వస్తున్న సమస్యలు వాళ్ళే తీర్చుకోలేక ఇంకా ప్రజల సమస్యలను అయితే అసలు పట్టించుకోక గాలికి వదిలేశారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. రోజుకు ఒక సమస్య తీసుకొస్తున్నారు, మంత్రి వర్గంలోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఏంటంటారు మరి ఇప్పుడు అది సమస్య సాల్వ్ అవుతుంది అంటారా, లేకపోతే ఇంకా 2 years మనం ఇట్లనే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇది చూస్తూనే ఉండాలంటారు? ఎట్లా అంటారు? ఇక్కడ మాత్రం చెప్తాను, ఆళ్ళలేక మధ్యలో ఇంకరాను సామెత ఉంటుంది, తలపాగా చుట్టుకున్నాడు బుర్రం కరాను సామెత ఉంటుంది. ఈ రెండు మీరు కనుక సింగిల్ ట్రాక్ మీద పెడితే కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఎవరినైనా 1-2 సంవత్సరాల పైచీలకు ఉపేక్షించలేరు. అదేంటి సార్? ఒక రాజశేఖర రెడ్డి గారికి చెల్లింది మహానుభావుడికి. మిగిలిన వాళ్ళు ఎవరిని అంతసేపు ఉపేక్షించడం వాళ్ళ వల్ల కాదు. కానీ గతంలో ఏంటంటే ఎవరికైనా ఉపేక్షించలేని వాడికి ఒక సామర్థ్యం ఉండేది. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటి, ఎవరి దగ్గర సామర్థ్యం లేక పక్కల మీ బడి కొట్టుకు వస్తున్నారు. ఉదాహరణకి పొన్నం ప్రభాకర్ మొన్న మినిస్టర్ మీద ఏడుపు, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈవిడ కొండా సురేఖ. ఈ మధ్యలో పిల్లి కొట్టుకుంటే పిల్లి పోరుని పెట్ట తీర్చింది అన్నట్టు వాళ్ళ పిల్ల బయటకు వచ్చి ఆ ఆడపిల్ల ఆవిడ మాట్లాడుతుంది. వీళ్ళకి సడన్ గా పేక మీదకి వచ్చారు కదా, కులాలు మతాలు గ్యాప్కి వస్తాయి. అప్పటిదాకా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, మేము జాతీయ పార్టీ, యోధులం వీరులు, ఇవాళ మమ్మల్ని ఇది ఇచ్చారు మినిస్ట్రీలో, మేము ఏమనుకుంటాం అని అన్ని మాడతారు. కానీ ఇది కష్టం పేక మీదకి వచ్చారు కల్లా ఇమీడియట్ గా ఫస్ట్ ట్రంప్ కార్డు తీసింది బీసీలు అని తొక్కేస్తారా లేకపోతే ఎస్సీలు అని తొక్కేస్తారా అని. అంటే ఇప్పుడు వాళ్ళ నినాదం అదే కదా సార్, బీసీ ఎవరి నినాదం అమ్మా? తప్పు చేసిన వాడికి ఏమైనా కులం మతం ఉంటుందా? దొంగ రైడు ఫలానా కులం వాడు కాబట్టి తప్పు చేశాడు, ఫలానా కులం వాడు కాబట్టి దొంగ, ఇలాంటి ఏమైనా ఉంటాయా ప్రేమల్లో? దొంగతనం చేసినాడు నువ్వు ఫలానా కులమా అని అడిగి అవునరా అని చెప్పి పోలీసు వాడు యాక్షన్ తీసుకుంటాడు మీద. అట్లా ఏందమ్మా మనం మాడుతుంది, మనం ఇప్పటికి కూడా అప్డేట్ అవ్వకపోతే ఎట్లా? వాళ్ళు ఏవో మాడుతూ ఉంటారు. రాజకీయ నాయకులకి నాలికి నరం ఉండదు. అది ఏదిరా ఆడిని సర్వైవ్ చేసుకోవడానికి ఎలాగైనా మాడుతుంది. అసలు సమస్య ఎక్కడ స్టార్ట్ అయిందని మీ ఉద్దేశం సార్? అసలు ఇప్పుడు గతంలో అనితమ్మ ఉండేది, ఎవరు మనకి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తిప్పి అటు తిప్పి చూసిన కాడ పిఏ గడ మొత్తం అని తీసుకెళ్లి తిరుపతి టికెట్లు అమ్మేస్తాడు. తర్వాత వాడు సస్పెండ్ చేసి తీసానంది. కానీ జరిగిన డ్యామేజ్ హోంమంత్రి గారు పిఏ అని అంటారు కదా. అలాగే ఇప్పుడు ఓఎస్డీ ఎవరు? ఆవిడ కొండా సురేఖ్ గారు ఓఎస్డీ కదా. ఆడేదో పనికి మనం చేస్తే ఎవరికి చుట్టుకుంటది? ఖచ్చితంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఆవిడ మంత్రివర్గంలో ఉంది కాబట్టి మంత్రిగా, తర్వాత నియోజకవర్గం ఎమ్మెల్యేగా. ఎన్ని ఉన్నాయి ఆవిడ మీద రెస్పాన్సిబిలిటీస్? బాధ్యత ఎవరిది? అంటే అంతా చక్కదిద్దుకోవాలి. సింపుల్ గా ఉంటది. ఓఎస్డీ గారు చేసిన పనికి ఆవిడ మీద అవగాహన లేదంటే రాష్ట్రానికి మంత్రి అయినప్పుడు ఏం అవగాహన ఉంటుంది? ఈ ప్రశ్న వస్తుందో అదే ఆబ్వియస్లీ. అది పక్కదారి పట్టించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి అన్నారని చెప్పేసి వాళ్ళ కూతురు చెప్తే, వాళ్ళ కూతురు ఫోన్ చేసి కూడా అడిగానని చెప్పేసి అంటుంది. ఆయన కాదు నేను ఇవ్వలేదు, నేను ఇలాంటిది ఏమీ చేయలేదు, నా వరకు రాలేదు అని చెప్పేసి తను అన్నాడని చెప్పి తనే చెప్తుంది. అసలు ఏది నమ్మాలి సార్ ఇందులో? ఏంటి అసలు ఏది నమ్మకది? టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఆళ్ళు కొట్టుకున్నట్టు మనం కూర్చోబెట్టి రేట్ చేశారు పంచాయతీ, వాళ్ళు ఇద్దరు మంత్రులు సంజాయించారు లేదా? పొన్నం ప్రభాకర్ రేట్ అన్నాడు, మళ్ళీ దాని తర్వాత ఆయన సందుకుని ఆయన ఏమన్నాడు మినిస్టర్, ఇష్టమే మా ఇద్దరికి, ఆయన ఏమన్నా నాకు ఇష్టమే, ఇదే అవుతుంది 2 రోజులు, దానికి మాకెందుకు ఈ పంచాయతీ, టైం వేస్ట్ కదా. అంటే ప్రజలు పిచ్చోలా ఇక్కడ మరి? ఎందుకు వింటున్నావు అన్ని? నమ్మి ఓటేసినాం కదా సార్, మరి ఏడ్ చేయాలి, వాళ్ళిద్దరు కొట్టుకుసామని చెప్పి ఓట్లేసాం మనం. మంచి పరిపాలన మంచిది ఇవ్వాలని. ఇప్పుడు ఇది మన నీ చేతిలో వేయట్లేదు, 5 ఏళ్ళ తర్వాత ఆలోచించుకో, వీళ్ళు పరిపాలిస్తారా పరిపాలించరాని. హామీల గురించి మాట్లాడొద్దు, పథకాల గురించి మాట్లాడొద్దు, ఏది మాట్లాడొద్దు. నమ్మి మోసపోతావమ్మా. ఎవరికో సిట్టి వేస్తావు ఇంట్లో కూర్చుని, ఆ సిట్టి ఇంట్లో పాడి టైంకి వాడు పరారైపోయి పోతాడు, ఏడ్చుకొని కూర్చుంటావు, లేకపోతే సిట్లో వెనకాల తిరుగుతావు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి.
మా అయితే చిట్లు మీద కంప్లైంట్ ఇస్తాం, పోలీసు వాడు ఎక్కడ ఉన్నాడో రోజుకోసారి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ దొరికాడా సార్ అని జాలీగా అడుక్కుని వస్తారు. అందుకని ఇంకేం చేయగలరు? ఇంకేం చేయగలవా? అంటే ఇంకొక 3 సంవత్సరాలు అలానే ఉండాలంటారు. అంతే. నీ చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు, ప్రజల చేతిలో అంతకం లేదు. నోరు మూసుకొని కూర్చోమని, లేదంటే బోరుగుండంత సుఖం, నోరు మూసుకున్నంత సుఖం లేదంటే ఫ్యామిలీ తెలుసుకోమని, అంతకని ఇంకేట్లేదు. అండ్ అట్లనే చూస్తే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉమ్. 2 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు ఏమంటారు, సర్పంచ్లకి నిధులు లేవు, ఊర్లలో పరిస్థితులు అసలు ఏం చేద్దామన్నా వాళ్ళ చేతులలో డబ్బులు లేవు, ఏం అవ్వట్లేదు. ఇప్పుడు చూస్తేనేమో మొన్నటి వరకు ఉంటాయని అన్నారు, ఇప్పుడు 42% రిజర్వేషన్ వల్ల అవి మళ్ళీ వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది వీళ్ళని స్టాండ్, అసలు వీళ్ళు ఏం చేయాలి అసలు, మరి సర్పంచ్ల పరిస్థితి ఏంటంటారు? ఏం చేస్తాడు ఇప్పుడు సర్పంచ్ గెలిచి? నిధులు లేవు నువ్వే చెప్తున్నావు పక్కన, మళ్ళీ ఎలక్షన్ కాడికి డబ్బులు ఎలక్షన్స్ అయితేనే తగలేక కదా సార్ నిధులు రిలీజ్ చేసేది, సెంట్రల్ నుంచి వచ్చేదన్నా స్టేట్ నుంచి వచ్చేదన్నా రిలీజ్ చేయాలి కదా. సెంట్రల్ నుంచి వస్తాయి, అవి ఎందుకు రిలీజ్ అవ్వట్లే? ఎలక్షన్స్ అవ్వట్లేదు కాబట్టి సరైన సర్పంచ్ అంటే ఎలక్షన్స్ అయితే కదా, మా ఊరికి ఇది ఉంది అని అంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు. మరి ఇప్పుడు దీంట్లో నువ్వు బీజేపీ కూడా ప్రజలు పెట్టడం చూసావా? లేదు రాష్ట్రం పట్టానికి సత్యశుద్ధి ఎందుకు లేదు? 2 ఏళ్ళే సర్పంచ్ ఎన్నికలు జరగలే, ఇంత బాధ ఉంది, ఈ ఎలక్షన్ ఎందుకు పెట్టరు అని ఎందుకు అడగట్లే? మేమే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చేది, ఎందుకు అంటే వాడికి రాష్ట్రం మీద ఏమైనా కన్సర్న్ ఉందో చెప్పమను. ఎగ్జాక్ట్లీ నీకు సింపుల్గా చెప్తున్నా, మనం అనవసరం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మనకెందుకు ఇది? సర్పంచ్కి ఎవరికి పార్టీ సింబల్ ఉండదు, ఎవడన్నా నిలబడచ్చు, ఎవడన్నా గెలవచ్చు. నీకు ఒప్పుకుంటే నువ్వు కూడా వెళ్ళు, త్యాగం చేస్తాను, రాజకీయాలు నేనే చేస్తాను, నా ఊరిని పరిరక్షించుకుంటానని. ఎవరికి ఉపయోగం దానివల్ల? శతమానమే ఎత్తుకోవాల్సి వస్తుంది, లైట్లు ఎలగవు, రోడ్లు సరిగ్గా లేవు, సర్పంచ్ని పట్టుకుంటే ఏడు చేస్తారు, ఏడు మాత్రం పంచాయతీ ఆఫీస్ తాళం పెట్టి కూర్చుంటుండ్రు, గొడవలు చేస్తారు, ఏం చేస్తాడు ఏడు మాత్రం? ఎందుకు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాడు, చేతిలో ఉన్న డబ్బులని తగలబెట్టించడం తప్ప. 10వ పథకం ఉన్నకాటికి ఎదురు ఆవేశం ఆపుకోలేక నిలబడతాడు, ఉన్న గుండు గించుకుని కూర్చుంటాడు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు, అది గెలిచి ఏం చేస్తాడు? అంటే వద్దంటారా? ఇంకా దీనికన్నా ఊరుకుంటే, అదే చెప్తున్నాను, ఊరుకున్నంత సుఖమో బోరుగుండంత సుఖం లేదని. ఎలక్షన్ పెట్టాడు చౌకు తేకపోతే, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేయడానికి ఏ ప్రభుత్వం బాధ్యత లేకపోతే ఏం చేస్తాం? కానీ అక్కడ ప్రజలు కదా సార్ అన్యాయం అయిపోయేది. ఇప్పుడు ప్రజలు తిరగబడు, మనమ్మా ప్రజలు తిరగబడి ఎలక్షన్ పెట్టమని అడుగు. ఇక్కడ మాకు సర్పంచ్ లేడు అని చేత వీధి లైట్లు ఎలగట్లే, ఈ చెత్త ఎత్తినోడు లేడు. వాళ్ళు అదే చెప్తున్నారు ఆల్రెడీ, మాకు ఇంత సమస్యలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్తున్నారా? ఎక్కడ రహస్యంగా ఒకటి నాకు వినబడిలా, నీ కనబడలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక బొంబార్డింగ్ జరిగిందా? ప్రజా సమస్య కదా అది. ప్రజల్లో చైతన్యం రానంతకాలం ఇలాంటి రాజకీయ లాబింగ్లే జరుగుతుంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ఇది ఎలాగ పార్టీ గుర్తులు కాదు, నేను గెలిచినా ఓడిపోయినా నా లెక్క నాకు ఆ అకౌంట్లోకి రాదు, సర్పంచ్ ఎలక్షన్లు పెడతాడు, ఏడు చేస్తారు దానివల్ల. అవన్నీ సభకు అవి ఇంకంతే అంటారు, అంతే ఏదో ఒకటి తూతు మాత్రం. పార్టీ సింబల్ ఉంటది కాబట్టి అక్కడైతే మన నటరాజనమ్మ మొత్తం డేటా తీసుకొచ్చింది, మనం అయితే తల్లితోడు గెలిచే పరిస్థితి లేదని. అలాంటప్పుడు ఎవడైనా ప్రాణాలకు తెగించి పెడతాడే? ఫస్ట్ మొన్న హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఇంట్లో తీన్మార్ డ్యాన్స్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. నా ఎత్తిన పాలు పోసారు బాబు, దిక్కుమాల ఎలక్షన్ పెట్టకుండా, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుంటుంది. అసలు ఎలా సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? అంటే ఇక్కడ చాలా వరకు కాదమ్మా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఈజ్ ఇట్ నాట్ ఎ రెఫరెండం ఫర్ దెమ్? రేపు ఆర్తపల్లి పెడతారు జూబ్లీ హిల్స్, చూస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అదైన తర్వాత పెట్టమని చూద్దాం. నేను ఓడిపోయినా సరే జై బజరంగ బలి అని ఇలా వేర తిలకం దిద్దుకుని, ఆంజనేయుల కత్తితో తీసుకుని రక్తంతో ఇలా తిలకం దిద్దుకుని వెళ్ళమని ఎలక్షన్ చూద్దాం. ఎందుకమ్మా వీళ్ళు ఇవన్నీ చూడట్లేదా? క్షేత్రస్థాయిలో ఇలా రగిలిపోయి ఉన్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాచాడు బ్రహ్మాండం స్టేట్మెంట్ ఇచ్చారు, రోడ్లు మాచాడు బ్రహ్మాండం పడినాయి, అసలు ప్రపంచం తెరబడిపోయింది, ఏంటనుకుంటారు, కాళేశ్వరం లేపని ఎంత పడినాయి, కొనండి సార్ తెలుస్తుంది. కొనకే కదా తెప్పలండి మాకు, కళ్ళ ముందు పోసిన వాళ్ళు వర్షానికి తడిసి మొక్కలు వచ్చి ఎన్ని తెప్పలు పడినామో మాకు తెలుసు, రైతుల పట్ల ఆక్రందన. ఈసారి కొన్నాడు సార్, ఇదే రకెట్ చేశారు కదా, చేసి కొన్ని ఈ రబీ ఖరీఫ్ సీజన్లకి ఇది జస్టిఫికేషన్ ఈ గవర్నమెంట్ అని మీరు ఎలక్షన్కి వెళ్ళండి, తెలుస్తుంది ప్రజలు ఒక ఆక్రందన ఏంటో. చాలా నెగిటివిటీ అయితే కాంగ్రెస్ కూడా కట్టుకుంది. అంటే నీకు ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా డెలివరబుల్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచి దిగితే రంగంలోకి, దాని ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు నీకు ఈ నెల జీతం బోనస్తో వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెప్పు, మనసు ఇరిగిపోయి ఉంటావు తప్ప బోనస్ ఇవ్వకపోతే, అమ్మ బాబాయ్ కన్ను తల్లాడిది ఇప్పటిదాకా నన్ను ఆదుకుంది, ఏముందిలే పెద్ద పండగకి ఇస్తారని ఇంట్లో కూర్చుని పాటలు పాడుకో, నువ్వు చూసుకోవాలంటే అది మనిషి తత్వం. ఈ ప్రభుత్వం నీలోనో ఏమైనా అతీత శక్తులే, వీళ్ళు మనుషులే కదా, ప్రజలేమో అతీత శక్తులు అయిపోరు కదా. ఓటేసిన రోజు నేనే రోజుని ఆ సినిమా కథలని చెప్పుకుని కూర్చోడు కదా.
అండ్ అట్లనే చూసుకుంటే తెలంగాణలో ఇన్కమ్ అనేది డౌన్‌ఫాల్ అయిపోయింది. ఇంత గత 10 సంవత్సరాలలో ఎప్పుడు గాని విధంగా ఈసారి నిన్న మన సెంట్రల్ నుంచెళ్ళి ఒకటి రిలీజ్ అయింది. అందులో చూసుకుంటే తెలంగాణ మైనస్‌లో ఉంది మొత్తం. ఇప్పటివరకు లేనిది ఇప్పుడు ఈ 11వ సంవత్సరంలో మైనస్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? చూడ్డానికి ఏం లేదమ్మా. ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ పాకెట్స్ ఏముంటాయంటే 10 జిల్లాలతో ఉన్న తెలంగాణలో మీరు 33 పోతే 350 చేయండి. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్ రెవెన్యూ మనకి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది. అదని గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో ఈ ఐటీ సెక్టర్ త్రూగా వచ్చే కంపారిజన్స్లో నేను చెప్పలేను. కానీ సామాన్య మానవుడి యొక్క జీడిపి ఎప్పుడు పెరుగుతుంది? వాడి యొక్క సంపాదన, వాడి ఉత్పాదక శక్తి, వాడు ఏం చేస్తున్నాడని. దాని మీద నువ్వు ప్రభుత్వ పరంగా ఫోకస్ చేయకుండా ఉంటే ఏం చేస్తావు? ప్రధానంగా రైతులు పండించిన ఒడ్లు కొనే ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్న అయితే రైతులకు సబ్సిడీ రేట్లో ఎరువులు ఇచ్చి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. వాడికి గవర్నమెంట్కి కంట్రిబ్యూట్ చేస్తాడు, దానివల్ల రూపాయి డబ్బులు వస్తాయి, ఇది మనకి పెరిగి జీడిపి పెరుగుతుంది, లేదంటే ఉత్పత్తి వలన మనకి రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, ఇవన్నీ మాడచ్చు. కొనుగోలు శక్తి చంపేస్తే మనుషుల దగ్గర సామాన్య మానవుడు కొనుగోలు శక్తి ఎక్కడుంది? వాడు ఏం కొనుక్కొని చేస్తున్నాడు? ఏమీ కొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఎందుకంటే ఇబ్బడముబ్బడి రేట్లు. సో వీటిలన్నింటిలో సైకిల్లో నీ జీడిపి రావాలంటే జిఎస్టీ పెరగాలి, జిఎస్టీ పెరగాలంటే వాడి కొనుగోలు శక్తి పెంచాలి, కొనుగోలు శక్తి పెంచాలంటే నువ్వు సామాన్య మానవుడి చేతిలో డబ్బులు పెడితేనే ఏదైనా అవుతుంది. వాడికి ఉపాధి హామీలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఉపాధికి ఏం చేయాలో తెలియని ప్రణాళిక లేదు ఈ గవర్నమెంట్ దగ్గర. అటప్పుడు నీకు ఎక్కడి నుంచి పెరుగుతుంది? ఈ రకంగా ఐటీ సెక్టర్ చూసుకున్నా, రియల్ ఎస్టేట్ చూసుకున్నా, ఏదైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, నార్మల్గా మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ రోజు ఉన్న ఈ కొంచెం డబ్బులైనా మనం దాచిపెట్టుకుందామని ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బిజినెస్ పెట్టాలని ఆలోచించట్లేదు. ఎందుకంటే చేయరు. క్యాష్ రొటేషన్ నువ్వు ఆపేసావు, రియల్ ఎస్టేట్ చంపి పడేస్తే. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్లో ఎందుకు పెడతారు డబ్బులు? వాడిది ఆస్తి కనబడుతూ ఉంటుంది. ల్యాండ్ కొనడం అనుకో, ఫిక్స్డ్ అసెట్ ఉంది అన్న, ఆ తృప్తి ఇవ్వకపోతే అరే నాతో పాటు నా పక్కింటి కూడా కొంటాడు అన్న ధైర్యం ఉంది అనుకో, వెళ్ళి కొనడానికి చూస్తాడు. అరే వద్దురా బాబు, మార్కెట్ ఏం పోలేదు, నేనైతే నువ్వు కొనుక్కుంటూ అంటున్నాడు అనుకో, మనం ఏడు చెప్తాం వాడికి? మన దగ్గర సమాధానం ఉంటుందా? లేదురా పర్లేదు అంటారా, 5 ఏళ్ళు ఎవడపడతారు బాబు, ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అనుకో, ఎవడపడతారు ఇంకో 10 ఏళ్ళు, క్యాష్ రొటేషన్ అయిపోద్ది, అమ్మడానికి ఎవడు కొనట్లేదు, ఇలా చెప్తే ఏడు చేస్తావు నువ్వు. నీ దగ్గర సమాధానం లేని పరిస్థితిలో మనుషుల్ని స్ట్రైవ్ చేస్తున్నావు అనుకో, ఎక్కడికి లీడ్ అవుతుంది? ఇదే ప్రాబ్లం. సో తెలంగాణ సమాజం ఎప్పుడు నాతో పాటు నలుగురు ఉంటుందమ్మా. నాతో పాటు నలుగురు ఉన్నప్పుడే సమాజం. ఆ నలుగురు నేను ఒక్కడనే అవ్వకూడదు. ఒక్కడైనప్పుడు ఏమవుతుందంటే ఆ ఒంటరితనంతో నువ్వేం చేయలేవు. అంటే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చినా, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినా, ఏదైనా కూడా అది ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మీదనే భారం. ప్రజలే దీనికి బలైపోతారు, కానీ రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధం ఉండదు అంటారు. వాళ్ళు గెలిచినా ఉన్నా వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు అంటారు. అబ్సల్యూట్లీ. ఇదైతే 100% జస్టిఫైడ్ ఆన్సర్. సరే, ఇక్కడ అన్నిటికీ చూస్తే మనం ఫస్ట్ నుంచి ఒక సమస్య అయితే బాగా వినిపించింది ఏంటంటే, ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ఆ స్పీకరే తీసుకోవాలి అన్నాడు. స్పీకర్ కొంతమంది ఫిరాయించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు, మాట్లాడారు, వివరణ కావాలన్నారు. ఇంతవరకు మళ్ళీ దాని మీద ఎవరు మాట్లాడలేదు. అసలు ఇంకా అంతేనా? ఈ 3 సంవత్సరాలు ఇట్లనే ఒకసారి 2-3 సార్లు వాళ్ళ దగ్గర నుంచి వివరణ అడగడం, వాళ్ళు ఏదో చెప్పడం, ఇట్లా కాలయాపన జరుగుతుంది, కానీ కరెక్ట్ అయినా ఏదైనా ఒక డెసిషన్ మాత్రం తీసుకునే అవకాశం లేదంటారు. అంతేనా? ఉండదు. ఇప్పుడు మనకి గద్వాల నుంచి డీకే రుణం గెలిచింది. ఎప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేశారు? తెల్లారితే ఎలక్షన్ అనగా ఆడికి వాళ్ళు నువ్వే గెలిచేవట అని ఇచ్చారు. వీళ్ళు శనమనేని రమేష్ అన్నాడు. ఆడి గురించి ఎన్నిసార్లు చెప్పాం మనం? వీడి ద్వంద్వ పారసత్వంతో ఉన్నాడు, వీడికి ఎవడరా ఇప్పుడు బీఫామ్ ఇస్తాడు, ఎవడరా వీడికి గెలిపిస్తున్నాడంటే ఆ 2 సార్లు గెలిపించి మన నెత్తికి పెట్టి ఈసారి ఆడికి గెలడానికి అవకాశం లేదు, నిలబడడానికి అవకాశం లేదని ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయంకి వచ్చేకల్లా కూడా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ టెరిటరీస్లో గౌరవ న్యాయస్థానాల ఇన్వాల్వ్మెంట్ శూన్యం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అనవసరంగా ఈ స్పీకర్కి ఒక సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉన్నప్పుడు ఇది టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. మా అయితే మీరు నేను గట్టి గదమాయించాం అనుకోండి, ఆవుల్ని గెదులు అని ఇటు తోలితే అటు ఏడు చేస్తే అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్తే మళ్ళీ అటు గదమాయించి లోపు మళ్ళీ దారి మళ్ళీ ఇటు గదమాయించుకుంటూ ఉండాలి. అలాగా ఎవరైనా హైకోర్టు సుప్రీంకోర్టును ఎవరైనా వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి గెలిపితే ఏం స్పీకర్ గారు 3 వారాల్లో స్పందిస్తారా? వారంలో స్పందిస్తాం సార్ అని మళ్ళీ పిలుస్తాడు. టీలు, కాఫీలు, జీడిపప్పులు, బిస్కెట్లు తప్ప ఇంకేం ఉండదు అక్కడ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.